ఫిబ్రవరి 10వ తేదీతో జిహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి గడువు కాలం ముగుస్తుండటంతో ఇక ఏ క్షణానైనా కూడా ఫిబ్రవరి తర్వాత ఎన్నికలకు వెళ్లేందుకు ఇప్పటికే ఇటు ప్రభుత్వం యోచన చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఇటు వార్డుల డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. ఇక కోర్టులో కూడా దాదాపు 80 పిటిషన్లు కూడా హైకోర్టు కొట్టివేసింది. ఎందుకంటే వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమంటూ కూడా ఇప్పటికే ఇటు హైకోర్టు కూడా క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఈ రోజు రేపట్లో వార్డుల డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ఫైనల్ నోటిఫికేషన్ కూడా విడుదల కానున్నటువంటి పరిస్థితి. సో జిహెచ్ఎంసీ విస్తరణ వార్డుల డీలిమిటేషన్పై అధికారులకు దాదాపు 10,000కు పైగా అభ్యంతరాలు అందాయి. సో అభ్యంతరాలను పరిశీలించినటువంటి అధికారులు దాదాపు 40 వార్డుల పేర్లు మార్చారు, 10 వార్డుల సరిహద్దులు మార్చే యోచనలో ఉన్నటువంటి పరిస్థితి. సో వార్డుల డీలిమిటేషన్ మీద మాత్రము ఈ రోజు రేపట్లో ఫైనల్ నోటిఫికేషన్ను ఇటు సర్కార్ ఇవ్వనుంది. సో ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ పూర్తి చేసి సిఎస్కు నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి. సో వార్డుల డీలిమిటేషన్ మీద మాత్రం మరోవైపు ప్రాంతాల వారీగా ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం ఇప్పటికూ ఉన్నటువంటి